ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. తీవ్ర టెన్షన్లో అధిష్టానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే ఇచ్చడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకేసారి 2 పరీక్షలు ఎదురుకానున్నాయి. అందులో ఒకటి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం గ్యారంటీ అని కనిపిస్తుంది. అవును, బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించి కోరుతూ సుప్రీంకోర్టు 3 వేర్వేరు పిటిషన్లు దాఖలైన సంగతి కూడా తెలిసిందే కదా. అయితే నిన్న ఆ పిటిషన్లపైన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేకో ఏదైతే వినోద్ చంద్ర ద్విసభ ధర్మాసనం విచారణ చేపట్టి వాదన సందర్భంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారని దానం నాగేంద్రను ఉద్దేశించి కేటీఆర్ తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మిగతా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల తీరును కూడా కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాది ముకుల్ రోహిత్ కలగజేసుకొని ఎమ్మెల్యేపై అనర్హతకు ఇంకా సమయం కావాలని అభ్యర్థించారు. ఆయన వాదనలు విన్న కోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలలు సమయం గడిచిపోయిందన్నారు. ఇది రీజనబుల్గా టైం కాదని మండిపడింది. అందుకు ముకుల్ రోహిత్ స్పందిస్తూ తమ నిర్ణయాన్ని తెలిపేందుకు మరో 4-5 రోజుల సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కేసులో తదుపరి విచారణ ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసినట్లు కూడా ప్రకటించారు. మొత్తం ఒకవేళ సుప్రీంకోర్టు స్పీకర్కు డెడ్లైన్ విధిస్తే 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పడడం ఖాయమనే మాట వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగా ఆపరేషన్ ఆకర్షు తెరలేపిన బీఆర్ఎస్ నుంచి 2/3 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు. అదే ఇప్పట్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి 2/3 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. కేసీఆర్కు వర్కౌట్ అయినా ఆ ప్లాను రేవంత్ రెడ్డికి రివర్స్ అయింది. ఒకవేళ ఎమ్మెల్యేపై అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు వస్తాయి, అందులో గెలిస్తే ఓకే, గెలవకపోతే రేవంత్ రెడ్డి లేనిపోని తలనొప్పి అయి ఆయన పాలకు రెఫరెండం అంటూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయనపై తిరుగుబాటు బావుట ఎగిరేసే అవకాశాలు అయితే ఉన్నాయి.